అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. సంవత్సరంలో ఒక్క రాత్రి భక్తితో మేల్కొంటే ఆ శివుడే మార్గం చూపే పవిత్ర శివరాత్రి. ఆ శివుడి ఆరాధనలో శరీరము మనస్సు శుద్ధి కావాలి, సంతోషము సౌభాగ్యము అందరూ పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మరి ఈ శివరాత్రి సందర్భంగా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎలాంటి ఔషధయుక్తమైన రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీని మనందరికీ అందించబోతున్నారో మరి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే కుమారి. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కుమారి. నీకు అలానే మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహారం ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచిలో శివరాత్రి స్పెషల్గా ఉపవాసాలు అవన్నీ ఉంటూ ఉంటారు కాబట్టి దానిని విశిష్టత గురించి తెలియచేస్తూ అలాగే ఏం పరిచయం చేయబోతున్నారు, ఎలాంటి రెసిపీ? ఏంటంటే మనకి శివరాత్రిలో అందరూ తప్పకుండా చీమ కూడా ఉపవాసం ఉంటుందని చెప్పి మన శాస్త్రాలలో కూడా చెప్తూ ఉంటారు. ఆ రోజు ఎవ్వరు కూడా ఏమీ తినరు, ఏమీ తాగరు, అలానే రాత్రంతా కూడా జాగారం ఉంటారు కదా. సో ఇది ఆయుర్వేదంలో ఎప్పుడూ కూడా మన శాస్త్రంలో చెప్పారనమాట. ఈ శివరాత్రి రోజు ఎవరైతే మనం శారీరకంగా ఉపవాసం ఉంటామో మన శరీరంలో ఉన్నటువంటి అన్ని టాక్సిన్స్ అన్ని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలానే జాగరణం చేయడం వల్ల మనకి మానసిక ప్రశాంతత చాలా బాగా లభిస్తుంది అనమాట. ఎందుకంటే జాగరణం అంటే అందరూ మేల్కొని ఉండేసి ఆ సినిమాలు అవి ఇవితోటి ఎంటర్టైన్మెంట్ కాదు. ఆ టైంలో మనం మెడిటేషన్ చేయాలన్నమాట. చేయడం వల్ల ధ్యానంలో నిమగ్నం ఉండడం వల్ల మనకి కావాల్సినటువంటి మానసిక ప్రశాంతత ఎంతో లభిస్తుంది. అలానే ఈ రెండు సందర్భంలో మనకి కొంచెం ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ రావడం జరుగుతుందన్నమాట. కొంతమంది వీక్గా ఉంటారు, ఉపవాసం ఎక్కువగా చేయలేకపోతారు, ఎక్కువసేపు జాగరణ చేయలేకపోతారు. అలాంటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా మనం ఇప్పుడు చెప్పేటువంటి రెసిపీని తయారు చేసుకొని దాన్ని ప్రసాదంగా స్వీకరించి మనం శివరాత్రి రోజు చేయవలసినటువంటి అన్ని ఉపచారాలు అంటే ఈ ఉపవాసం అలానే జాగరణ చేసినందువల్ల వాళ్ళకి శారీరకంగా ఎటువంటి దోషాలు కలగవు, అలానే మానసిక ప్రశాంతత కూడా మెండుగా లభిస్తుంది. ఏంటి మ్యామ్ ఇంతకీ అది? సో అదే బేసన్ రవ్వ లడ్డు. బేసన్ రవ్వ లడ్డు తయారు చేసుకోబోతున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అలాగే దానిలో ఉన్న ఔషధ గుణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బొంబాయి రవ్వ, నెయ్యి, బెల్లం, యాలకుల పొడి, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి అనేది జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. అలాగే రోజుకి ఎన్ని లడ్డూలు తినచ్చు అనేది కూడా మనం తెలుసుకుందాం, దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది. సో ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. సో మనం ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి అంటే మొత్తం వేయమంటారా? వేసేసండి, మాక్సిమం వేసేయండి. ఒక స్పూన్ 2 స్పూన్స్ అలా ఉంచండి. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం బేసన్ అంటే మనం శనగపిండి ఉంది కదా, దానిని మనం చక్కగా రోస్ట్ చేసుకున్నాం. సో శనగపిండి మొత్తం ఒక కప్పు తీసుకున్నాం కదా, ఆ కప్పు వేసేసుకుందామా? ఓకే, శనగపిండి ఒక కప్పు తీసుకున్నాం, అది చక్కగా వేగించుకుందాం. అంటే ఏంటి, కలర్ ఏమైనా మారాలంటారా? మంచిగా నెయ్యిలో వేయించడం వల్ల అది మెల్ట్ అవుతుంది కూడా. సో ప్రాసెస్లో ఇది ఫస్ట్ అన్నమాట. ఓహో, ఓకే. ఈ కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేయడం చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఈ కాంబినేషన్ వల్ల ఏం లభిస్తుంది, ఎవరెవరు తీసుకోవచ్చు, ఏంటి వివరాలన్నీ చెప్పండి. ఇప్పుడు ఈ శనగపిండి కూడా మనం మార్కెట్లో దొరికిన దానికంటే కూడా మనం ఇంట్లోనే అంటే రోస్టెడ్ చిక్ పీస్ ఉంటాయి కదా, అంటే ఏవైతే శనగ పప్పు ఉంటుందో మనం శనగలు అని మనం ప్రసాదంలో కూడా లభిస్తూ ఉంటుంది, వాటిని చక్కగా వేయించేసి దాన్ని పౌడర్ చేసుకున్నాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం అడల్టరెంట్ కానీ కల్తీది కానీ ఉపయోగించకుండా న్యాచురల్ ఫామ్ గా మనం దీన్ని ఉపయోగించవచ్చు. దీనివల్ల మనకి శరీర పుష్టి లభిస్తుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. చిన్నపిల్లలకి చాలా ఫిజికల్ గ్రోత్ డెవలప్మెంట్కి ఈ రోస్టెడ్ చనా పౌడర్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలానే దీనిలో కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ ముఖ్యంగా ఉండడం వల్ల మన ఎముకలకు బలంగా ఉంటుంది అనమాట.
ఇప్పుడు మనం బొంబాయి రవ్వ కూడా దీనిలోనే వేయించేసేద్దాము. ఓకే, సేమ్ 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. సో ఈక్వల్ క్వాంటిటీస్. ఓకే, బొంబాయి రవ్వ కూడా 1 కప్ తీసుకున్నాము, అది కూడా వేసేసుకుంటున్నాము. సో బొంబాయి రవ్వ కూడా వేగించుకోవాలి. ఓకే, ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. యూజువల్గా బొంబాయి రవ్వ ఇలా శనగపిండి అందరికీ పడుతుంది ఈ కాంబినేషన్? అందరూ తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, చిన్నపిల్లలు తినచ్చు. ముఖ్యంగా మనకి శరీరకు పుష్టిని ఇస్తుంది అనమాట ఇది అన్నది ఈ కాంబినేషన్. అందుకనే ఇది మనం రోజు కూడా ఒక లడ్డు చొప్పున తిన్నట్లయితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో అలానే జీర్ణాశయానికి కూడా మెరుగుపరచడానికి ఈ బొంబాయి రవ్వ ఇంకా ఈ బేసన్ అంటే ఏదైతే మనం చెప్పామో ఈ ప్రాసెస్గా మనం చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో చిక్పీ పౌడర్ అంటాం. సో అది మనకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చాలా బలంగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంకొక స్టవ్ లో మనం బెల్లం ఉంది కదా, బెల్లంని కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు వాటర్ పోసి మనం మరిగి. అయితే ఇది మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చా? సో అయితే నేను ప్లేట్ కూడా తీసుకొస్తాను. సో ఇది ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోనే నీళ్ళు వేసేసి మనం బెల్లం వేసేసి బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసేసి. ఓకే, మొత్తం వేసేనా 1 కప్పు? మొత్తం వేసేయండి. సో 3 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాం అనమాట అయితే మనము. ఓకే, ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదా? పోయిన జస్ట్ 1/2 కప్ నీళ్ళు పోస్తే సరిపోతుంది. బెల్లం మునిగేంత వరకు మనం పోయాలన్నమాట. సరిపోతుందేమో కదా. అంటే ఏంటి ఇప్పుడు ఇది తీగ పాకం ఏమన్నా రానించాలా? తీగ పాకం ఏం అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అవుతే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం తీసుకునే శనగపప్పుని కూడా మీరు చెప్పినట్టుగా వాటి అదే తీసుకోవాలి కంపల్సరీగా. మనం తయారు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి బయట అంతా అడల్ట్రెంట్ లాగా వస్తుంది అనమాట. కొంతమంది శనగపిండిలోనే బియ్య పిండి కానీ లేకపోతే మైదా పిండి కానీ ఇవన్నీ కలిపేస్తూ ఉంటారు కదా. సో మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ మంచిగా హెల్దీగా ఫుడ్ తీసుకోవాలంటే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇది మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పారనమాట. ముఖ్యంగా శివరాత్రి రోజున కూడా మనకి మన వాతావరణంలో కానివ్వండి ప్రకృతిలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అనమాట. అప్పుడే చలికాలం అంతా వెళ్ళిపోయి మళ్ళీ ఎండాకాలంలోకి మనం అడుగు పెడుతూ ఉంటాం. సో ఈ డిఫరెన్సియేషన్ టైంలో మనకి ఎక్కువగా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఇలా ఉపవాసం ఉండి జాగరణం చేయడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే మానసిక ఆందోళన చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో మెంటల్ పీస్ లభించడానికి ఆ రాత్రి మనం చక్కగా మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఖచ్చితంగా ఈ శివరాత్రి మాత్రం అందరూ ఎంత వీలైతే అంతవరకు కనీసం ఒక 3-4 అవర్స్ అయినా మెడిటేషన్ చేయగలిగితే తప్పకుండా చేయండి. సో ఇక్కడ బెల్లంలో కూడా మనకి మంచి ఐరన్ ఇవన్నీ కూడా లభిస్తాయి కదా. సో ఐరన్ ఇంకా కాల్షియం లభిస్తుంది. సో మొత్తం టోటల్గా ఈ ప్రాసెస్ ద్వారా మనం చేసుకొని తిన్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి మాత్రం మెండుగా లభిస్తాయి. అలానే మనకి శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్త దోషాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అందుకోసం అనేసి ఇది మనం ఈ ఉపవాసం టైంలో ఇలా తీసుకున్నట్లయితే అన్ని దోషాలు కూడా బ్యాలెన్స్గా ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి దుష్ప్రభావాలు శరీరం పైన పడవు. సో ఇప్పుడు ఇంకా దీంట్లో బెల్లం కరిగిపోయింది కదా ఆల్మోస్ట్, మనం ఇప్పుడు వేసేయచ్చు. వేసేద్దాం. మిశ్రమం అంతా కూడా దానిలో వేసేద్దాం. దీంట్లో బొంబాయి రవ్వ ఉంది కాబట్టి మనము కొద్దిగా అలా వేసుకుంటూ కలుపుకోవాలి. సో దట్ ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. దీంట్లోనే యాలకుల పొడి అవి ఇప్పుడు వేసేద్దాం. చివరిలో యాలకుల పొడి ఇప్పుడు వేసేద్దాము. యాలకుల పొడి వేసేసుకుందాము, ఎందుకంటే బాగుంటుంది కదా ఇప్పుడు వేసుకుంటే. సో మనము ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసేసుకుంటున్నాం. సరే కలుపుకుందాము. అవును, మరి స్వీట్లో వేస్తే మామూలుగా ఉడుకుతుందా బొంబాయి రవ్వ? కుక్ అవుతుందా? కుక్ అవుతుంది. చాలు, మూత పెట్టేసేయండి. మూత పెట్టినా మరి మీరు డౌట్గా ఉంటే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, కాకపోతే మూత పెట్టకూడదు చెప్పి. లేదు, కొంచెం అది గట్టిపడేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మనం లాస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డులాగా కట్టేసుకోవచ్చు. ఓకే, సో మరి అది ఉడికేంత వరకు వెయిట్ చేయాలి అనుకున్నాం కదా, చూద్దాం ఒకసారి ఉడికిందో లేదో. ఆహా, ఎంత బాగుందో కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు మనం చక్కగా. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒకసారి అలా తిప్పేసేసి దీన్ని మనం కొద్దిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలేమో కదా. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుందాం. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాము. మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ దీంట్లో మనకి బాదం అలాగే జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. అలాగే కిస్మిస్.
సో ఒక 10 నుంచి 15 వరకు కిస్మిస్ వేసుకున్నాం. ఎంత బాగుందో కదా, అసలు డైరెక్ట్గా ఇలాగే తినేయాలనే ఫీల్ అయితే ఉంది నాకు, అంత బాగుంది చూడ్డానికి. ఇలా కూడా తినేసేయచ్చు, కానీ లడ్డు చేసుకుంది అంటే క్వాంటిటీ మనకు మెజర్మెంట్ ఉంటుంది. యా, సో ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఇలా కలిపేసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలాగా కట్టేసుకుందాం. సో చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. చల్లారేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పాం కదా, సో ఏం చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని లడ్డూలాగా కట్టేసుకుందాం. సో కాకపోతే ఏం చేయాలంటే మనము ఆల్రెడీ నెయ్యిని ఉంచేసుకొని ఆ నేతిలో మన చేతిని కొద్దిగా అలా డిప్ చేసుకొని ఆ తర్వాత లడ్డూలాగా కట్టుకోవాలన్నమాట. సో ఇలా ఏం చక్కగా మనం లడ్డూల్లాగా కట్టేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఇదిగో వాటిపైన జస్ట్ ఒక జీడిపప్పు బాదం పప్పు మనము ఫ్లేక్స్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. సో వాటిని అలాగా మధ్యలో పెట్టేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు లడ్డూలు రెడీ. సో బయట తయారు చేసిన దానికంటే మన లడ్డూలు చూడడానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో మరింత హెల్దీగా కూడా మనం ఇంట్లో మన కోసం, మన ఇంటిల్లిపాది కోసం కూడా ఇదిగో శివరాత్రి సందర్భంగా ఇలా తయారు చేసుకొని తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. రెడీ అయిపోయినాయి కదా. యా, సూపర్ బాగుంది కదా. కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మనకి మన శరీరానికి ఎంతో పుష్టిని కలిగిస్తూ ఉపవాసం సమయంలో మనకి ఇంకొంత అధికమైనటువంటి ఎనర్జీని, బలాన్ని కలిగిస్తూ మనకి శివరాత్రి రోజు ప్రసాదంగా కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది, బేసన్ రవ్వ లడ్డు. బేసన్ రవ్వ లడ్డు తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఇప్పుడు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను నేను తయారు చేసింది నేనే టేస్ట్ చేయడానికి యమా ఈగర్లీ. చాలా బాగుంది. సో క్రంచీగా, స్వీట్ కూడా సూపర్గా సరిపోయింది. అట్ ద సేమ్ టైం మనం మామూలుగా బేసన్ లడ్డు ఒకటే తింటూ ఉంటాం కదా. సో ఆ బేసన్ లడ్డు ప్లస్ రవ్వ లడ్డు కాంబినేషన్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేసేసేయండి. శివరాత్రికి ఇలా తయారు చేసుకుని తింటే ఎంతో ఆరోగ్యకరం. మరింత ఆరోగ్యాన్ని, బలాన్ని మనందరికీ అందించే బేసిన్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. శివరాత్రి స్పెషల్ బేసిన్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బొంబాయి రవ్వ, నెయ్యి, బెల్లం, యాలకుల పొడి, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు. శివరాత్రి స్పెషల్ బేసన్ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్పు శనగపిండి వేసి వేగించుకోవాలి. తరువాత 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి కలుపుకుంటూ వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం కరిగాక వేయించుకున్న శనగపిండి, బొంబాయి రవ్వ మిశ్రమము కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత 1/2 చెంచా యాలకుల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకొని మిశ్రమం దగ్గరయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బాదాం, జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ వేసి బాగా మిక్స్ చేసుకొని మిశ్రమం చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లా చేసుకుంటే శరీరానికి పుష్టిని, తక్షణ శక్తిని అందించడమే కాకుండా ఎముకలకు బలాన్ని, ఐరన్, కాల్షియంని అందించే శివరాత్రి స్పెషల్ బేసిన్ రవ్వ లడ్డు రెడీ. సైనసైటిస్ వ్యాధితో బాధపడే వారందరికీ కూడా ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే ఒక 1/2 స్పూన్ మిరియాల పొడిని తీసుకొని 1 పావు చెంచా తేనెను కలిపి మిశ్రమాన్ని అంతా కూడా ఆహారం తీసుకున్నాక ఉదయం సాయంత్రం 2 పూటలా ఒక 10 రోజులు తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి అధిక కఫం కరిగిపోతుంది. అలానే సైనసైటిస్ వల్ల వచ్చేటువంటి బాధలన్నీ కూడా ఉపశమనం కలుగుతాయి. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా చిట్కాను ఒక 10-15 రోజుల వరకు పాటించండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని.
సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో ఇవాళ మనం సంజీవినిలో మనకి సోర్ థ్రోట్, బ్రాంకైటిస్ అంటే గొంతులో వచ్చేటువంటి నలతలాగా ఉంటుంది, అలానే ఊపిరితిత్తులలో వచ్చేటువంటి సమస్యలన్నింటికి న్యాచురల్గా మనకి బ్లూమింగ్ సీజన్లో పేపర్ ఫ్లవర్స్ అన్ని చూస్తూ ఉంటాం కదా మనం. సో కాగితం పువ్వులు అంటారు. సో వాటితోటి ఇవాళ మనం ఒక మంచి ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో ఇంతకీ ఏంటి అది తయారు చేయబోతున్నారు? సో అదే కాగితం పువ్వుల పానీయం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాగితం పువ్వు పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాగితం పువ్వులు, తేనె, తులసి ఆకులు, అల్లం ముక్కలు, మిరియాల పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మేము స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. మనము ఒక స్టవ్ వెలిగించేసుకొని, సో కాగితం పువ్వుల్లో కూడా రకరకాలుగా మనకి కలర్స్ ఉంటూ ఉంటాయి కదా. సో మనం పింక్ ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట ఇవాళ. అంటే మామూలుగా ఏవైనా కూడా తీసుకోవచ్చు, ఒకటే రకంగా ఉపయోగపడతాయి, కలర్ ని బట్టి ఉపయోగమా? ఏవైనా కానీ ఒకే రకంగా ఉపయోగపడతాయి, జస్ట్ ఓన్లీ కలర్ డిఫరెన్స్ అనమాట, అంతే. అంతే, ఓకే. సో మనం ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం, 2 గ్లాసుల నీళ్లు పోసుకుంటాం యాజ్ యూజువల్ గా మనం కషాయం తయారు చేయడానికి. అది 1 గ్లాస్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి కాబట్టి అలా పెట్టుకున్నాము. అలాగే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, నాకు ఇవంటే చాలా ఇష్టం. సో కాగితం పువ్వులు అంటే అందరికీ ఒకసారి మరిగి చూపిస్తాను, ఎవరికైతే తెలీదో వాళ్ళకనమాట. సో ఇవి మనం రోజు అంటే చూస్తూ ఉంటాం, రోడ్డు మధ్యన ఎక్కడైనా కానీ మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట. సో వీటిని కూడా మనం ఔషధంగా ఉపయోగించవచ్చు. అయితే ఔషధంగా మనం ఏవి ఉపయోగించాలంటే వీటి ఆకులు మాత్రమే ఉపయోగించాలి. ఈ మధ్యలో ఉన్నది మనం ఔషధానికి పనికిరాదు అనమాట. సో ఓన్లీ మన పెటల్స్ అంటారు కదా, రేఖలను మాత్రమే మనం ఎప్పుడు ఔషధంగా ఉపయోగిస్తాం. వాటిని మరిగే నీళ్ళలో వేసేద్దాం. ఓకే ఓకే, కాకపోతే కొంచెం తీయడానికి టైం పడుతుంది, జాగ్రత్తగా తీయాలి. మీరు అవి అట్లా బయట పరిస్థితుల్లో వాడకూడదు అన్నారు కాబట్టి సో ఇలా నేను మెల్లిమెల్లిగా తీసి వేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రాంకైటిస్ అని అంటే గొంతుకు సంబంధించిన సమస్యలతో పాటు ఇంకా ఏమేమి సమస్యల్ని ఈ పువ్వు నివారిస్తుందంటారు? ముఖ్యంగా మనకి సోర్ థ్రోట్ అంటే గొంతులో కొంచెం బొంగురు పోయినట్టుగా అల్సర్స్ రావడం, లేకపోతే వాతావరణ మార్పు వల్ల మనకి కఫం అధికంగా ఉండడం వల్ల గొంతు సంబంధించిన సమస్యలు, సైనసైటిస్ ఇట్లాంటివన్నీ కఫం అధికంగా ఉండడం వల్ల వచ్చేటువంటి రోగాలన్నింటినీ కూడా నియంత్రించడానికి అంటే నివారించడానికి ఈ ఔషధం చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. అలానే ఇది స్కిన్ పైన కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. దీనిని మంచిగా మనం ఈ పువ్వులని పేస్ట్ లాగా చేసుకొని కొంచెం రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు మన ముఖానికి ఏమంటారా పింక్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇది న్యాచురల్ కలర్ అంటనమాట. అంటే మనం ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలా మనం ఈ పువ్వు రెక్కలను యూజ్ చేసుకొని మనం వాటిని కలర్ లాగా ఏజెంట్గా కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇది మాత్రం మనకి ఫర్టిలిటీ పరంగా మనకు అంత ప్రయోజనం ఉండదు అనమాట. సో ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో లేకపోతే ఎవరైనా ప్రెగ్నెన్సీ కావాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం దీనిని వాడకూడదు, ఎందుకంటే దీనికి యాంటీ ఫర్టిలిటీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి. ఓకే ఓకే ఓకే, సో వాళ్ళే కాకుండా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అంటే ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళే కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తీసుకోకూడదు అంటారా? తీసుకోకూడదు. అంటే మనకి బొప్పాయిలో ఏ విధమైన ఎలా యూజ్ చేస్తుందో ఇది కూడా అలా యూజ్ చేస్తుంది అంటారా? అంటే ఫర్టిలిటీ పరంగా దీనికి ప్రాపర్టీస్ అనుకూలంగా లేవు అనమాట. అలానే కానీ మనకి ఏదైతే శరీరంలో అధిక ఉష్ణతను తగ్గించడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో అల్సర్స్ కానివ్వండి, సో గ్యాస్ట్రైటిస్ వీటిని కొంచెం వరకు మనకి తగ్గుముఖం పట్టిస్తుంది. అండ్ ముఖ్యంగా ఇది అంటే బెస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్, మనకి మెంటల్ స్ట్రెస్ ని రిలీవ్ చేయడానికి చాలా మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. ఓకే, సో నేను యాక్చువల్గా ఇలా వేసిన వెంటనే కలర్ వచ్చేస్తుంది అని అనుకున్నాను, కానీ వీటి కలర్ వీటికే ఉంది ఏంటో. సో ఇక్కడ మనం వేసాం కదా, అంటే లైట్ గా కలర్ చేంజ్ అయింది తప్పితే మరి ఎక్కువగా కూడా కలర్ చేంజ్ అవ్వదు, కొంచెం టైం పడుతుంది అది చేంజ్ అవ్వడానికి. మనం ఈ లోపల ఏం చేద్దామంటే అల్లం ముక్కలను కూడా వేద్దాము. ఓకే, సో అల్లం ఇంకా తులసి ఒక 2 ముక్కలు వేస్తే సరిపోతుంది. 2 ముక్కలు వేస్తే సరిపోతుంది. ఓకే, అల్లం ముక్కలు ఒక 2 ముక్కలు వేసుకుంటున్నాము. అలాగే తులసి ఆకులు కూడా మనం అది మొత్తం వేసేయచ్చు, మొత్తం వేసేయచ్చు. తులసి కూడా విత్ కాడతో సహా వేసుకుంటున్నాము. ఓ 2 చిన్నవి అన్నమాట తీసుకొని వేసుకున్నాము. లాస్ట్ లో మనం మిరియాల పొడి వేసాం. సో చూసారు కదా, ఇలా మంచి కలర్ఫుల్ గా చూడడానికి అయితే మంచిగా కనిపిస్తుంది. సరిపోతుందా? ఇలా మరిగించుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ ఒక చిటికెడు మనం మిరియాల పొడి కూడా వేసేద్దాం. చిటికెడు మిరియాల పొడి, ఒక చిన్ని పావు స్పూన్ కంటే ఇంకా తక్కువ. సో మిరియాల పొడి వేసుకున్నాను నేను. అది ఒక్కసారి అలా కలిపేసేసి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడపోసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇవన్నీ పెద్ద పెద్దగానే ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి జార్ అవసరం లేదు. ఇదిగో
ఓకే. సో దీంట్లో మనం లాస్ట్కి ఒక స్పూన్ తేనె వేసేసుకుందాం. ఏగో. సో చూసారు కదా, మనకి కాగితం పువ్వుల పానీయం రెడీ అయిపోయిందనమాట. మనకి ఊపిరితిత్తుల సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, అలానే స్కిన్ గ్లో అవ్వడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఈ పేపర్ పువ్వుల పానీయం ఇలా మీరు తయారు చేసుకొని రోజుకి ఒకసారి తాగేసేయచ్చు. ఓకే, ఎవ్రీడే తాగొచ్చా? ఎవ్రీడే తాగొచ్చు. ఓకే, విన్నారు కదా, ఇక్కడ చూసారు కదా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది. కాగితం పువ్వుల పానీయం తయారు చేసేసుకున్నాము. ఏం చక్కగా అందరూ తీసేసుకోవచ్చు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అలాగే ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కాగితం పువ్వు పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాగితం పువ్వులు, తేనె, తులసి ఆకులు, అల్లం ముక్కలు, మిరియాల పొడి. కాగితం పువ్వు పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక కాగితం పువ్వుల రేఖలను వేసి చక్కగా మరిగించుకోవాలి. మరిగిన తరువాత 2 అల్లం ముక్కలు, తులసాకులు వేసి మరి కాసేపు మరిగించి చివరిగా చిటికెడు మిరియాల పొడిని కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని 1 చెంచా తేనెను వేసి కలుపుకుంటే గొంతు సమస్యలను, ఊపిరితిత్తు సమస్యలను, అధిక ఉష్ణోగ్రతను అలాగే మెంటల్ స్ట్రెస్ను తగ్గించే కాగితం పువ్వుల పానీయం రెడీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, ఈ శివరాత్రి సందర్భంగా మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. అండ్ వన్స్ అగైన్ మీకు అలాగే మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.